ఇట్లా ఆల్వేస్ బి రాజశేఖర్ గారి అమ్మాయి అంట కదా సినిమా చేసిందంట కదా, ఇంతే ఉంటుంది అది. అది రాదు నాకు. లైక్ ఇట్ స్టిల్ రాజశేఖర్ గారి అమ్మాయి ఒక సినిమా చేసింది. నా పర్సనల్, నా లాస్ట్ నేమ్, మా ఫాదర్ ఇదంతా పక్కన పెడితే So no, when you mentioned about whatever actors do, you generally do it for getting recognized. అవును కదా? అవును అవును Get for అవును for అవును recognition. కరెక్ట్. But now you're already Dr. Rajshekhar's daughter. Daughter. So in a way, you're already ఐఎమ్ recognized. ఆల్రెడీ So now రికగ్నైజ్డ్. to create your own identity, what are the challenges? శివాత్మిక యాజ్ అన్ యాక్టర్ అన్నది నేను సాలిడ్గా ఒక సినిమాలో ప్రూవ్ చేసుకుంటే కానీ ఇట్ వోంట్ కమ్ త్రూ. ఇట్లా ఆల్వేస్ బి రాజశేఖర్ గారి అమ్మాయి అంట కదా సినిమా చేసిందంట కదా, ఇంతే ఉంటుంది అది. ఎప్పటికీ కూడా లైక్ ఇప్పటికీ కూడా నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను తెలుగులో వర్క్ చేసేటప్పుడు అది రాదు నాకు. లైక్ ఇట్ స్టిల్ రాజశేఖర్ గారి అమ్మాయి ఒక సినిమా చేసింది. అండ్ బయట నన్ను గుర్తుపట్టేటప్పుడు కూడా దే క్యూట్లీ సే రాజశేఖర్ గారి అమ్మాయి కదా అంటారు. సో యూనో నాకైతే దాంతో ప్రాబ్లం లేదు, టు బి వెరీ ఆనెస్ట్. నేను ఎప్పుడు కూడా ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అని నేను ఎప్పుడు అనుకోలే. నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ డోంట్ వాంట్ టు బీ నాట్ వర్ది. లైక్ నా జాబ్, నాకు ఒక సినిమా చూసేటప్పుడు ఓకే పిల్ల యాక్టర్, యాక్టింగ్ వచ్చు అన్నది నాకు ఎప్పుడు ప్రైమరీ కన్సర్న్ ఉండే. అండ్ అది ప్రూవ్ చేసుకోవాలన్న స్పేస్లోనే ఉన్నా నేను. బట్ నాకు తమిళ్లో వర్క్ చేసినప్పుడు నోబడి రియలీ న్యూ దట్ ఐఎమ్ హిస్ డాటర్ దేర్. ఎందుకంటే అక్కడ మీడియాలో నేను అంత తెలిసిన మనిషిని కాదు. నేను ఇట్ వాజ్ ఇన్ అ వే వేర్ ఐ లైక్ బీయింగ్ ట్రీటెడ్ లైక్ ఓన్లీ ఫర్ దట్ ఫిలిం. ఓన్లీ ఫర్ దట్ ఫిలిం. లైక్ అక్కడికి వెళ్ళి శివాత్మిక అంటే నో వన్ విల్ నో. బట్ ఇఫ్ యూ సే నిత్తమొరు ఆనం అన్న సినిమాలో కాలేజ్ ఎపిసోడ్లో ఒక పిల్ల వచ్చింది అంటే అది తెలుసు అందరికి. మీనాక్షి అంటే తెలుసు అందరికి. నాకు అది చాలా నచ్చింది. దట్ ఐ ఫెల్ట్ వాజ్ కంప్లీట్లీ మైన్ టు సెలబ్రేట్. బట్ దానికి ప్యారలల్ ఇక్కడ దొరసాని వచ్చినప్పుడు యూ గెట్ సంథింగ్ లైక్ మా రాజశేఖర్ గారి అమ్మాయి ఎంత బాగా యాక్ట్ చేసింది తెలుసా అంటే దట్ ఈస్ ఆల్సో సో రివార్డింగ్ అనమాట. సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ ఐ గాట్ బోత్ అంతే. సో డాడ్స్ నేమ్ అన్నది లివింగ్ అప్ టు డాడ్స్ నేమ్ అన్న ప్రెషర్ నాకు యాక్చువల్లీ ఎప్పుడు లేకుండే. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు పెట్టలే నువ్వు బాగా యాక్ట్ చేయాలరా లేకపోతే నా పరువు పోతుంది అనేది ఎప్పుడు లేకుండే. నీకు యాక్టింగ్ చేయాలని అంటే నాకు ఓన్లీ హ్యాపెన్ ఆఫ్టర్ ఐ కేమ్ ఫేస్ టు ఫేస్ విత్ మీడియా. ఓన్లీ వెన్ ఐ డిడ్ ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీబడి సెడ్ ఇప్పుడు రాజశేఖర్ గారు అమ్మాయి మీరు యాక్ట్ చేస్తారంటే ఇప్పుడు నేను అంత పెద్ద పని ఏదో చేశానా నాకు అప్పుడు అనిపించింది. అంతవరకు ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అని. ఇప్పుడైతే టు బీ వెరీ ఆనెస్ట్ నౌ ఐఎమ్ ఇన్ అ స్పేస్ వేర్ ఇట్స్ లైక్ it's changed like the industry, right? It's all about market. It's about how viral you are or how famous you are. Correct. Or nu enta mandiki telusu annadi is become a more is become priority rather than anything else. So now I'm just in this fight of trying to get the right opportunity and the right kind of exposure. నేను ఎన్ని సినిమాలు చేసినా అది ఎంతమంది చూస్తున్నారు అన్న ఇది కూడా ఉంటుంది కదా. సో కరెక్ట్ సినిమాలు చేయాలి, మోర్ జనాలకి రీచ్ అవ్వాలి. అలా రీచ్ అయితేనే మళ్ళీ నాకు ఆపర్చునిటీస్ లూప్ కదా. నువ్వు ఎంత తెలిస్తే నీకు అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, నువ్వు ఉన్నావని ఎంతమందికి తెలిస్తే. సో ఇప్పుడు అది గ్రేటెస్ట్ ఫైట్ రాదర్ దెన్ ట్రయింగ్ టు నా పర్సనల్, నా లాస్ట్ నేమ్, మా ఫాదర్ ఇదంతా పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్ శివాత్మిక ఈజ్ గుడ్ ఇనఫ్ యాజ్ అ లీడ్. వీ వాంట్ హర్ ఇన్ దిస్ ఫిలిం అన్న పొజిషన్కి నేను వెళ్ళడానికి అది కష్టం. కష్టపడుతున్నా.